మన ముకుంద జ్యువెలర్స్ కొత్త బ్రాండ్ పూర్వి అందమైన 18 గ్రామ్స్ బంగారు ఆభరణాలు దుబాటు ధరల్లో వివరాలకు సంప్రదించండి. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, మనం విక్రమార్కుడు భోజుడు ఈ కథలు చెప్పుకుంటున్నాం. భోజుడు ఒక్కొక్క మెట్టు ఎక్కుతా ఉన్నాడు. ఒక్కొక్క కథ ఏంటి, ఒక్కొక్క మెట్లో 4-5 కథల దాకా వెళ్తున్నాం కదా రమగారు. 7వ మెట్లో ఉన్నాం. 7వ మెట్లో ఉన్నాం. విక్రమార్కుడిని శనీశ్వరుడు పట్టిన కథలో ఉన్నాం. అవునండి. అయితే ఈ మధురా నగరంలో ఉన్నాడు ఈయన. ఆదిత్యుడు అనే పేరు పెట్టుకుని రత్నమాల అనే ఒక కురూపితో, ఒక అనంతుడు అనే పాము, జలధరుడు అనే ఒక కప్ప సహాయంతో ఉంటుంటే రాజుగారి ఈ రత్నమాల మహాసౌందర్యవతిని గమనించి ఇతన్ని వేరే ఒక రాజ్యానికి పంపించి, అది ముండక నగరం అనుకుంటున్నా, నాకు అలాగే గుర్తుంది, మధ్యలో గ్యాప్ వచ్చేసరికి పేర్లు మర్చిపోతున్నాను చూసారు. ఈ ముండక నగరంలో అద్భుతమైన ముత్యాలు దొరుకుతాయి, అక్కడికి వెళ్ళి ముత్యాలు పట్టురమ్మన్నారు. నిజానికి అక్కడ ఏమైంది, అక్కడ ముత్యాలు పుట్టవు, తయారు చేస్తారు కాదు. అక్కడ ఒక ప్రత్యేకమైన కథ ఉంది, నువ్వు మర్చిపోయావు, ప్రేక్షకులు గుర్తుంటుంది. ఆ రాజ్యపు యువరాణి ముత్యాలు రాలితే మౌక్తికాంబ. అయితే ఇంకక్కడి నుంచి ముత్యాలు రావు, అక్కడ ఏదో అయ్యింది క్రైసిస్. వీళ్ళకి తెలుసు, ఈ రాజుకిను ఈ కర్కోటకుడు ఘోటకుడు వాళ్ళకి తెలుసు. కావాలని ఏం చేశారు, అక్కడికి వెళ్తే రాజు దొరికిపోతాడు. ఇతని రాజు అనుకోట్లా, విక్రమార్కుడు అనుకోట్లా, ఆదిత్యుడు అనే కుర్రవాడు. ఈ కుర్రాన్ని కనుక మనం అక్కడికి పంపించేస్తే ఇక్కడున్న సౌందర్యవతిని మనం చేజిక్కించుకోవచ్చు అని భావించారు. అతన్నేమో వెళ్ళి ముత్యాలు తెమ్మన్నారు. సరే, ఇతను ఏం చేశాడు, మరి నేను రత్నమాలని వదిలిపెట్టి వెళ్తే ఈమెకి ఏమైనా ఇబ్బంది అవుతుందేమని విక్రమార్కుడు అనంతుణ్ణి, జలధరుణ్ణి అడిగాడు, నేను ముండక నగరానికి వెళ్ళొచ్చా, రత్నకమాల సంగతి ఏమిటంటే, నువ్వు వచ్చేదాకా మేము ఈమెకి జాగ్రత్తగా కాపలా కాస్తాం ప్రభు, అక్కడ కూడా నువ్వు తలుచుకో, మేము ఎప్పుడైనా నీకు అవసరమైతే మేము వస్తామన్నారు. ఎందుకంటే వాళ్ళిద్దరు గంధర్వులు, ఈ స్వరూపాలతోటి ఉంటున్నారు ఇక్కడ. అదేలేండి. అయితే రత్నమాల ఏమందంటే, మీరు భయపడద్దు, నేను దేవకన్యని, నా జోలికి ఎవరైనా వస్తే పాషాణాలుగా మారిపోతారు వాళ్ళు, ఆ భయం ఏం లేదు, మీ దారిని మీరే వెళ్ళండి. ఇప్పుడు రాజుగారు విక్రమార్కుడు ఒకడే ఉన్నాడు ఇక్కడ. ఈయన ఈ భేతాళుడి సహాయంతో ఆ ముండక నగరానికి బయలుదేరాడు. అయితే ఏంటంటే, ఇక్కడి నుంచి మాయమైపోయి అక్కడ ప్రత్యక్షం అవటం అలాంటివి చెయ్యాల. ఆయన గుర్రం వేసుకుని మామూలుగా వెళ్ళాడు. భేతాళుడు ఆయన కనపడ్డగా అదృశ్య రూపంలో ఉంటాడు, తలుచుకోగానే భేతాళుడు రెడీగా ఉంటాడు ఆయన కోసం. ముండక నగరానికి వెళ్ళారు. ఆ నగరము ఆడుగొట్లాడుతోంది. ముత్యాలు విపరీతంగా పుట్టి కుప్పలు తెప్పలుగా ముత్యాలు బయటకు వచ్చే ఊరు కళకళ్ళాడుతూ ఉండద్దు, ఉండాలి, సంపన్నంగా కనిపించాలి. ఇది అట్లా లేదు, ఒక్క మనిషి లేడు, తలుపులు వేసేసి పేరుకు తగినట్లే ఉందా అంటే మరి అలాగే ఉంది ముండక నగరం, అలాగే ఉంది. ఈయనకు అర్థం కాల. అప్పుడు మెల్లిగా ఒక్కో తలుపు మనుషులు ఉన్నారు లోపల, కానీ జనము స్వేచ్ఛగా తిరగటల్లా. సంపన్నమైన నగరంలో ఉండవలసిన లక్షణాలు ఈ నగరంలో లేదు. ఈ ఒక్కో ఇల్లు విచారిస్తూ ఈ మన సెట్ ఒక ఆయన ఉన్నాడు, ఎవరు, ఈ ముత్యాలు అమ్మేవాడు. ఈ ముత్యాలమ్మే శెట్టి కోసం వెతుకులాడుతూ మెల్లిగా ఆ శెట్టి గారింటికి చేరాడు విక్రమార్కుడు, ఆదిత్యుడు అనే పేరుతోటి. అలాగే మామూలుగానే ఉన్నాడు, అంటే విక్రమార్కుడు స్వరూపంలో లేకుండా ఓ సాధారణ యువక స్వరూపంలో ఉన్నాడు. వెళ్ళి ఆయన్ని అడిగాడు, మీ రాజ్యంలో అద్భుతమైన ముత్యాలు దొరుకుతాయట, నేను ముత్యాల కోసం వచ్చానంటే ఆయన చాలా విషాదంగా మొహం పెట్టుకుని, ఇంకెక్కడ ముత్యాలు నాయన, ఆ రోజులు పోయినాయి, ముద్దులు మూటకట్టే యువరాణి ఆమె మరణించింది, మా రాజుగారు మరణించాడు, అంతఃపురం అంతా ఖాళీ అయిపోయింది, మా బతుకు బండలైపోయింది, ఇక మా రాజ్యంలో ముత్యం పుట్టదు అని వలవలా ఏడ్చాడు. ఆశ్చర్యం వేసింది, ఎట్లా జరిగింది, ఏం జరిగిందంటే, ఒక ముని వచ్చాడు మా రాజ్యంలోకి. ఆ వచ్చిన ముని రాజుని అందరినీ సంహరించాడు, యువరాణిని తన వశం చేసుకున్నాడు, ఆమెను పెళ్లి చేసుకునే ఉద్దేశంలో ఉన్నాడు. ఆయన ఏదో యజ్ఞం చేయబోతున్నాడు, ఆ యజ్ఞం లోపల యువరాణిని తన దాంట్లో పెట్టుకున్నాడు. ఇక ఆమెకి నవ్వే అవకాశమే లేదు, ఆమె నవ్వితేనే ముత్యాలు. ప్రజలంతా కూడా భయపడి, మరి అంతఃపురంలో ఉన్న వాళ్ళందరినీ తెగటారు చేస్తే ప్రజలు భయపడక ఏం చేస్తారు, వాళ్ళు ఫ్రీగా ఎటా తిరుగుతారు. దాంతో ఎవరికి వాళ్ళు ఇళ్లలో బంధించుకుని ఉంటున్నాం మా నగరంలో. ఇంకా ఇప్పుడు ఈ నగరంలోకి వచ్చేవాళ్ళు లేరు, పోయేవాళ్ళు లేరు, వ్యాపారం సున్నా అయిపోయింది, బతికున్నాం అంతే మేము అని ఆయన చాలా దుఃఖపడ్డాడు, ఆశ్చర్యపోయాడు. మునో ఋషో వస్తే రాజ్యానికి అభ్యున్నతి జరగాలి, ఇదేమిటి ఇది మొదలు ఏమో చెడిపోయింది, దీని సంగతి ఏమిటో చూడాలని అంతఃపురం వెళ్దాం అనుకున్నాడు. ఆ శెట్టికి చెప్పాడు, నేను మళ్ళీ కలుస్తాను, నేను వ్యాపారం కోసమే వచ్చానన్నాడు. ఆయన చెప్పాడు, నాయన ఈ ఊళ్ళో ఉండద్దు, వెళ్ళిపో, అతను ఎవ్వరు ఏనైనా సరే సంహరించగలడు,
వాడికేవో అపూర్వ శక్తులు ఉన్నాయి ఆ మునికి అని చెప్పాడు. అదేమిటో అసలు ముందు తెలివి. ఇప్పుడు శెట్టికి టాటా టంట టంటానే తెలుసు, శెట్టి ప్రత్యక్షంగా చూడలా. ఆ, ఏదో జరిగింది, అంతఃపురం అంతా సర్వనాశనం అయిపోయింది, రాజకుమార్తెని ముని వశం చేసేసుకున్నాడు. ఆమె బతుకుందో లేదో కూడా వీడికి తెలియదు. ఉమ్, ఇప్పుడు ఇక్కడ ఎట్టా నుంచుంటాం? అవును. సరే వెళ్దామని ఇతను ఏం చేశాడు, మెల్లిగా రాజప్రాసాదం వైపుకు వెళ్ళాడు. ఉమ్, కాపలాదారులు ఎవ్వరూ లేరు, ఏమీ లేదు. రాజప్రాసాదం బోసిగా ఉంది, అన్ని శవాల కుప్పలు, కానీ ఒక్క శరీరం కూడా పాడవల, మెడలు తెగటార్చి ఉన్నాయి. అంతఃపురం అంతా శవాల కుప్ప. మొత్తం చూస్తే రాజకుమార్తె ఎక్కడ కనపడలే. ఉమ్, ఈ రాజకుమార్తెని ఎక్కడ దాచి ఉంటాడు అంటే భేతాళుడిని తలుచుకున్నాడు. రాజకుమార్తె ఎక్కడైనా ఉందంటావా, ఇదంతా ఇట్లా కనపడుతోందంటే ఇప్పుడు ఆయన చెప్పిన దాని ప్రకారం అతను ఏదో యజ్ఞమో హోమమో చేస్తాడు అంటే, యజ్ఞం హోమం చేసి మునుల్లాగా చేసేవాడికి రక్తానికి ఎదురు. ఉమ్, యజ్ఞానికి రక్తపు చుక్కబడిన యజ్ఞం పాడైపోతుంది. అంటే అవును. వీడు చేసేది యజ్ఞం కాదు, ఉమ్, ఏదో క్రియ. ఇంత పీనిగల కుప్పగా ఉన్న దాంట్లో అది కనపడుతోంది ఆ, అంటే చేస్తున్నారంటే ఇక్కడే ఎక్కడో ఉండుండాలి. అలాంటి క్రియలు శ్మశానాల్లో చేస్తారు. వీడు ఏం చేశాడు, ఈ మునో ఋషో ఈ వచ్చినవాడు, ఆ యోగి అన్నవాడు ఈ శవాల కుప్పల మధ్య ఉండుంటుంది ఆ యజ్ఞం చేసే వేదిక ఏదో. దానికోసం నేను చూస్తానని రాజుగారు అంతఃపురం అంతా తిరుగుతుంటే ఆయన యజ్ఞ వేదిక దాని దగ్గర మెడ నరికి పడి ఉన్న యువరాణిని చూశాడు. ఓకే. రాజుని పిలిచాడు, ఇక్కడ ఉంది రమ్మని. ఆమె జీవించలేదు, మెడ తగటార్చుంది. చంపేస్తాడా? ఆమెను వశం చేసుకోవడం అంటే చంపేయటమా? ఉమ్, అంటే భయతాళుడు అన్నాడు, ప్రభు ఇక్కడ ఏదో ఒక విచిత్రం ఉంది, నాకు తెర వెనకాల ఉన్నట్టు తెలుస్తోంది కానీ సరిగ్గా తెలియటల్లా. అంటే వీడు గట్టివాడు, భేతాళుడి కూడా తెలియనివని రకం ఉంది ఇక్కడ. ఈమె మరణించినట్టుంది కానీ ముఖం బాగానే ఉంది, మెడ అయితే నరికేసి ఉంది, కానీ మొహము బాగుంది, శరీరము బాగుంది. ఉమ్, ఇప్పుడు ఇక్కడ కనపడుతున్నవన్నీ కూడా మెడలు తగటార్చున్నాయి, డొక్కల్లో ఏదో పొడి చేసి కనిపిస్తున్నాయి. ఒక్క శవము పాడుగాల, కానీ ఇవన్నీ శవాలే, జీవాలు లేవు. ఎట్లా ఉందో చూడు అక్కడ. ఉమ్, ఒక పని చేద్దామని నేనేం చేశాడు, అక్కడ అటు ఇటు అయితే అక్కడ ఒక మంత్రదండం కనపడుతుంది. ప్రభు శిరస్సుని అమ్మాయిని శరీరం దగ్గర పెట్టండి, ఈ మంత్రదండం ఆనిస్తే బతుకుతుందేమో చూద్దామన్నాడు. సరే రాజు ఏం చేశాడు, మరి భేతాళుడు ఇచ్చాడు ఐడియా, ఆయనకి అవును. అంతా కనపడుతోంది, ఏం చెయ్యాలో తెలియటల్లా. ఆ తల అటు ఇటు పడేసి ఉన్నాయి, తల బాడీ రెండింటిని ఒక లైన్లో పెట్టి ఆ మంత్రదండం పెట్టి ఇట్లా అటు ఇటు ఊపేసరికి రాజకుమార్తె లేచి కూర్చుంది. ఓ, లేచింది, ఈయన చూడంగానే ఉలిక్కి పడింది, తర్వాత కొంచెం సిగ్గుపడింది. కుర్రాడు ఎదురుగుండా ఉన్నవాడు, ఎవరు మీరు అంది. మళ్ళీ ఏమంది, మీరే ఇలా వేషం వేసుకుని వచ్చారు కదూ అంది. ఓ, అనేసరికి ఈయన అన్నాడు, అమ్మా నేను వేషం వేసుకుని రాలేదు, మీరెవరు, ఇక్కడ ఏం జరుగుతోంది అంటే ఆవిడ కొంచెం దుఃఖంగా మొహం పెట్టి, నేను ఈ రాజ్యపు రాకుమార్తెని, నా పేరు మౌక్తికాంబ, ఈయన ఒక ఋషి మా ప్రాంతానికి వచ్చాడు, ఆయన ఏదో యజ్ఞం చేసుకోవటానికి సహాయం అడగటానికి వస్తే ఆయన వేషం చూసి ఆ కాపాలికుడిలాగా ఉండేసరికి మా తండ్రి ఆయన్ని లెక్క చేయలేదు. ఉమ్, దాంతో ఆయన మా మొత్తం అంతఃపురంలో వాళ్ళందరినీ సంహరించి నన్ను తన వశం చేసుకున్నాడు, నన్ను వివాహం చేసుకోమని అడుగుతున్నాడు. యజ్ఞం అయ్యాక పెళ్లి చేసుకుంటాట. ఓ, అందుకని ఆ యజ్ఞానికి ఇంకా కొద్ది రోజుల సమయం ఉంది, కొంత సమయం ఉంది. ఆ సమయం లోపల రోజు ఆయన బయటికి వెళ్ళేటప్పుడు నా మెడ నరికి ఇక్కడ పెడేసి వెళ్ళిపోతాడు. ఆయన వచ్చాక మళ్ళీ నన్ను జీవింపజేసి నన్ను బతిమలాడతాడు, పెళ్లి చేసుకో పెళ్లికి ఒప్పుకోమని. ఆ యజ్ఞం జరిగాక ఆయన మొత్తం ప్రపంచానికి ఏలికవుతాడట. అలాగని ఓహో, చెప్తున్నాడు. అందుకని ఆయన ఒక కాపాలికుడు చెప్పింది. అని చెప్పాక ఒక నిమిషం ఊరుకుని పక్కుని నవ్వింది. అతని నోట్లో నుంచి జలజల రాలినాయి ముత్యాలు. ఆ, రాజు ఆశ్చర్యపోయాడు, విక్రమార్కుడు. ముత్యాలు రాలినందుకు ఆశ్చర్యంగా ఉంది, ఎందుకు నవ్వొచ్చి ఇంత దుఃఖంలో ఉంది, చుట్టూతా శవాల కుప్పలు, ఎందుకు తండ్రి నవ్వు- లేడు, ఆ, నవ్వెందుకు వచ్చిందమ్మా అన్నాడు. నీకు ఎందుకు నవ్వొచ్చింది మౌక్తికాంబ అని అడిగితే ఏం చెప్పను, నేను ఇప్పుడు ఎన్ని రోజుల నుంచో చచ్చి బతుకుతున్నా, ప్రతిరోజు నా తండ్రి ఎక్కడున్నాడో తెలీదు, ఎటు చూసినా పీనికల కుప్పలు, అతను నన్ను జీవింపజేసినప్పుడు నేను వీళ్ళందరినీ చూసి వలవలా ఏడుతున్నాను, నవ్వు అనేది నా జీవితంలో లేదు, మిమ్మల్ని చూసేసరికి ఆశ పుట్టింది, ఇంకొకడు ఎవరో వచ్చాడు, ఇతను నన్ను సేవ్ చేస్తాడని, నన్ను రక్షిస్తాడని అనిపించింది, రక్షిస్తే మాత్రం మొత్తం ఇదంతా శవాల కుప్ప, ఇంకా నా జీవితం ఏముంది, ఇలాంటి పిచ్చి ఆశలు పడుతున్నానని నవ్వొచ్చిందండి నాకు అనేసరికల్లా విక్రమార్కుడు అన్నాడు, నేను నిన్ను రక్షిస్తాను,
నేను ఇక్కడికి నీ నోటి నుంచి రాలిపడే ముత్యాలు సేకరించడానికే వచ్చా. కానీ ఇక్కడ జరిగింది చూస్తే ఇంత అన్యాయమా? ఒక యోగి తను యజ్ఞం చేసుకోవటానికి ఒక రాజ్యాన్ని ఈ రకంగా చేయొచ్చా? అతను సహాయం అడగడానికి వచ్చాడు, సహాయం తీసుకోవాలి, అంతేగాని ఈ అన్యాయంగా ఎట్లా చేస్తాడు? వాడంతు చూడాల్సిందే. అయితే నువ్వు ఒక పని చెయ్యి, ఇతనితోటి ఎవరైనా ఉన్నారా, శిష్యులు ఉన్నారంటే ఎవరు లేరు, వాడు ఒక్కడే వస్తాడు, కాపాలిక స్వరూపంలో ఉంటాడు. సరే, నేను నిన్ను ఇక్కడ వదిలిపెట్టి వెళ్తా, నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నావో అదే స్థితిలో పెట్టేసి వెళ్ళిపోతా. నువ్వు ఈసారి అతను వచ్చినప్పుడు నువ్వు అతనితో కొంచెం ప్రేమగా మాట్లాడి అసలు అతని ఆను పాను గుట్టు కనుక్కోవాలి. నీ వల్ల అవుతుందా అది అన్నాడు. బతుకుతానన్న ఆశ ఉంటే అవుతుందని, నువ్వు బతుకుతావు, నిన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్లే భారం నాది, కానీ నువ్వు ఇది కనుక్కోవాలి. ఇంకొక దారి లేదు, ఎందుకంటే ఇతని గురించి తెలిసిన వాళ్ళు ఎవ్వరూ లేరు. వాడిని గురించి తెలియటం భేతాళుడు కూడా వశం కావటల్లా. ఆయనకు తెరలాగా కనపడుతుంది, తెర వెనకాల ఏదో ఉంది, అది ఆయన కనిపించటల్లా భేతాళుడికి. అతనికే కనపడకపోతే ఎవరికీ కనిపించదు. అంటే సరే ఒప్పుకుంది. అయితే భేతాళుడు అన్నాడు, ప్రభు సమయం ఆసనం మించిపోతోంది, వెళ్దామన్నాడు. ఈయన ఏం చేశాడు, మౌక్తికాంబని కళ్ళు మూసుకోమని అక్కడ ఉన్న కత్తితో ఆమె మెడ నరికి ముందు ఎట్లా బాడీ ఎక్కడ పడి ఉంది, తలకాయ ఎక్కడ పట్టిందో అక్కడ పెట్టేసి బయలుదేరి వెళ్ళిపోతూ ఈయన ఏమన్నాడు, మెహతాళ నువ్వు ఇక్కడే ఉండు, ఒక బల్లి స్వరూపంలో పైన ఉండు, కాపాలికుడు వచ్చే దారిలో ఉండదు, అతను నిన్ను గుర్తుపట్టచ్చు. ఓహో, మంత్రాలు కదా, మంత్రాలు మారివాడు గుర్తుపడతాడు, దూరంగా ఉండు, ఒక బల్లి రూపంలో గోడను అంటిపెట్టు ఉండు. ఈ మౌక్తికాంబ అతని దగ్గర నుంచి ఏం రహస్యం కనుక్కుంటుందో, ఆమె ఎంత వింటుందో నువ్వు అంత వినాలి, నువ్వు ఇక్కడే ఉండు, ఈ విషయం తెలిసాక కాళికాలయానికి రా, నేను అక్కడ ఉంటానని. ఆ ఊర్లో ఒక కాళికాలయం ఉంది. ఈయన ఏం చేశాడు, చకచకా నడుచుకుంటూ వెళ్ళిపోయాడు కాళికాయకి. మౌక్తికాంబ పడుంది, చచ్చిపడింది. మౌక్తికాంబకి భేతాళుడు ఒకడు ఉన్నాడని, అతడు ఇక్కడే ఉంటాడని తెలియదు. ఆమె పడిపోయిందిగా, ఆమె చంపేశాక ఈ పని చేశాడు. భేతాళుడు ఉండిపోయాడు. చీకటి పడిన తర్వాత వచ్చాడు యోగి. వచ్చి ఏం చేశాడు, యథాప్రకారం అమ్మాయిని బతికించాడు. బతికించేసరికి ఈ పిల్ల లేచి కూర్చుంది, అటు ఇటు చూసి కొంచెం మూతి ముడుచుకుంది. తర్వాత అంది, మీరు రోజు ఇలాగే వస్తారా అని అడిగి, వస్తానన్నాడు. రోజు వస్తున్నాను కదా, అలాగే వస్తానంటే, మీకు ఏదైనా అయితే నా గతి ఏమిటి, నాకు ఆ భయంగా ఉండదు అనేసరికి ఈయనకి ఆశ్చర్యం వేస్తారు యోగికి. రోజు వలవలా ఏడ్చి దుర్మార్గుడా, దుష్టుడా, ధూర్తుడా అని తిట్టేది. అలాంటిది ఇవాళ ఏంటి మాట టర్న్ అయింది. ఆయన అడిగాడు, ఎందుకు ఇవాళ ఇలా మాట్లాడుతున్నావు అంటే, కాదు నేను ఆలోచించుకుంటున్నాను, మా వాళ్ళు ఎవ్వరూ లేరు, నాకెవరు దిక్కు, నువ్వే, నన్ను చంపేసిన రోజు బతికిస్తున్నావు, అది రోజు నాకు ఆహారం పెడుతున్నావు, మళ్ళీ జీవించి ఉండడానికి సరిపడా ఆహారం ఇస్తున్నాడు, మరి నేను నీతోటే ఉండాలి కదా, ఇప్పుడు ఇంత పని చేసావు నువ్వు, రేపొద్దున ఎవడైనా ఆచంట మళ్ళీ ఇంకొకటి వస్తే అప్పుడు ఎట్లా అంటే, అయితే నవ్వాడు కాపాలికుడు. అదంత సులువు కాదు, నేను పరమశక్తివంతుడు, నాకు చండిక యొక్క వరం ఉంది ఒకటి, అదేమిటంటే నా మెడ నరకాలి, మొదట మెడ నరకాలి, ఒక్క బొట్టు రక్తం కింద పడినా నాది, దాంట్లో నుంచి ఇంకొక స్వరూపం పుట్టుకొస్తుంది. ఓహో, పడకూడదు, ఒక్క బొట్టు నెత్తురు కింద పడకూడదు, నా తలని యజ్ఞవేదికలో పడేయాలి, యజ్ఞంలో పడేయాలి, అలా చేసి అది కాలేదాకా నా ముండ నేల మీద పడకూడదు, అది గాల్లో ఉండాలి. అలాంటి స్థితి ఉన్నప్పుడే నాకు మరణం సంభవిస్తుంది, అలా చేయగలిగేవాడే నన్ను సంహరించగలడు, అది జరిగే పని కాదు. ఇంకొక 4 రోజులు ఉంది యజ్ఞానికి, ఈ 4 రోజులు గడిపితే యజ్ఞం పూర్తయిపోతుంది, యజ్ఞం అయిపోతుంది. తర్వాత ఆ యజ్ఞవేదికకి పక్క కింద ఒక పెద్ద ఇది ఉంది, ఏమంటారు దాన్ని, ఒక కుంభం, కుంభం దాన్ని పగలగొడితే ఈ చచ్చిపోయారే ఇక్కడ అంతఃపురం నిండా శవాలు ఉన్నాయి, వాళ్ళందరి జీవాలు అందులో ఉన్నాయి. ఓహో, యజ్ఞం పూర్తయిపోయాక దాన్ని పగలగొట్టి వీళ్ళందరినీ జీవింపచేస్తాను, నిన్ను పెళ్లి చేసుకుంటాను, నువ్వేమీ భయపడద్దని చెప్పాడు. మొత్తం కథ అంతా చెప్పి ఎవరు ఏం చేయలేదు. చూడు ఎన్నున్నాయి క్లాసులు, ఈ క్లాసులతో మరణించడం కష్టం కదా, ఎవడో మామూలు వాడి వల్ల కాదు అది. సరే, ఆయన ఏం చేశాడు, ఈ అమ్మాయితో కులాసాగా కబుర్లు చెప్పాడు, అమ్మాయి కూడా ఏదో ముద్దుగా చక్కగా 4 వాక్యాలు మాట్లాడింది, భోజనం చేశారు. ఆయన వెళ్ళిపోతూ ఈవిడ్ని తెగటార్చి అక్కడ బారేసి వెళ్ళిపోయాడు. నేను మళ్ళీ వస్తాను. ఎప్పుడైతే ఈ మాంత్రికుడు, ఈ కాపాలికుడు బయటికి వెళ్ళిపోయాడు, ఈ సిద్ధుడు, అప్పుడు భేతాళుడు రాజు దగ్గరికి వెళ్ళాడు. ఒక ప్రత్యేకమైన
ఇది నడుస్తోంది ఇక్కడ, ఇతన్ని ఈ రకంగా చెయ్యాలి, ఉమ్. ఇట్లా చేస్తేనే ఏమిటి, వాడు తల నరకాలి, నెత్తురు కింద పడకూడదు, శవం కింద శవం బాడీ కింద కింద ఉండకూడదు, ఉండకూడదు. బాడీ కింద ఉండకూడదు, తలేమో యజ్ఞంలో పడాలి. ఆ, ఆ తర్వాతే యజ్ఞం అయ్యాకే ఈ అది పగలగొట్టాలి, అందులో ఉన్న జీవాలు బయటకు వస్తాయి, లేకపోతే రావు. అవును. దానికి ఒక పెద్ద బలి ఇవ్వాలి. ఇది అయ్యేసరికల్లా సరే మళ్ళీ వచ్చాడు రాజు ఇక్కడికి. ఏం చేసి ఈ కాపాలికుడిని సంహరించి మౌక్తికాంబని తీసుకెళ్ళాడో విక్రమార్కుడు మనం వచ్చే భాగంలో చూద్దాం. తప్పకుండా. కానీ ప్రతి కథ ట్విస్టే ట్విస్టే. ట్విస్ట్ ఇందులో అమ్మాయిలు ఇన్వాల్వ్ అయి ఉంటారు కానీ కథల్లో ట్విస్ట్ మాత్రం బోల్డ్ ఉంటాయి. అంతే. నమస్తే రమ్య గారు. నమస్తే.